రంజాన్ ఇంచుమించుగా ప్రవేశించే టైము. మత సామరస్యంగా రంజాన్ మహమ్మదీ మతస్థులు, ముస్లిం సోదరులు సోదరిమణులు అందరూ కూడా ఆచార వ్యవహారాల్లో భాగంగా పచ్చి మంచినీళ్ళు కూడా తాగకుండా తినకుండా రంజాన్ని కఠోరంగా పాటించి హలీం లాంటి ఐటెంని ఈవినింగ్ టైంలో తీసుకుని మళ్ళీ మార్నింగ్ కూడా తెల్లవారకు ముందే చేసి కంటిన్యూస్ 12 hours ఫాస్టింగ్ ఉండే సమయానికి బహుశా మత పెద్దలు కానీ పూర్వం చేసిన పెద్దలు ఈ ఐటెంలని ఇలాంటి వాటిని బహుశా డిజైన్ చేసిన కారణం ఏంటంటే ప్రోటీన్, న్యూట్రిషియస్ వాల్యూస్, లేట్గా డైజెస్ట్ అయ్యే విధానం. కొంతసేపు ఈ ఉపవాస దీక్ష ఉన్నా కానీ శరీరానికి ఇబ్బంది లేకుండా ఉండే విధంగా బహుశా ఇది డిజైన్ చేస్తుంటారు. దీన్ని విశాఖపట్నంలో 15 సంవత్సరాలుగా అందుబాటులోకి తెచ్చిన మన జుబేర్ గారు హైదరాబాద్ తాలూకా పార్సీ కల్చర్ని మన ముస్లిం సోదరులకి సోదరిమణులకి పరిచయం చేసి 15 సంవత్సరాలు అయిపోతుంది. చూడొస్తే నేనే 4-5 సంవత్సరాల నుంచి కంటిన్యూగా వస్తున్నాను, 5 years నుంచి. సో ఇది ఈరోజు శుభముహూర్తంగా భావించి ఈయన ఓపెన్ చేయడం జరిగింది. దానిలో మేము కంటిన్యూగా భాగస్వామ్యం అయినందుకు మేము సంతోషంగా ఉన్నాం. ముస్లిం సోదరులకి రంజాన్ సందర్భంగా ఇంత ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు కలగాలని, ఆ మానవాళికి ఆ దేవదేవుడు అల్లా ఆశీస్సులు, ముఖ్యంగా విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్ పట్ల ఈ విడిపోయిన రాష్ట్రానికి మెండుగా ఆశీస్సులుండి రాజధాని నిర్మాణంలో కానీ వివిధ రకాల అభివృద్ధి కార్యక్రమాల్లో, సంక్షేమంలో కూడా విశాఖపట్నం పురోగమనం దిశగా పయనించే విధంగా ఆ దేవదేవుడు అల్లా ఆశీస్సులు ఉండాలని అందరూ కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమంలో మేము భాగస్వామైనందుకు జుబేర్ గారికి ఈ వ్యాపారం దేదీప్యమానంగా వెళ్ళి దినదిన ప్రవర్ధమానంగా ఇది మంచి లాభాలు తెచ్చిపెట్టాలని మా నవీన్ గారికి అందరూ కూడా, మా కార్యకర్తలు కానీ మిగతా ముస్లిం సోదరులు సోదరిమణులు అందరికీ కూడా శుభాకాంక్షలు, ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ.